నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుంది, బీభత్సం అంటే ఎలా ఉంటుంది, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు బురద వరద ఎటుబోవాలో అర్థం కాని చిమ్మ చీకటి, ఫోన్లు పనిచేయవు, కనీసం లెగవటానికి కూడా వీలు కాకుండా బురద మట్టిలో చిక్కుకుపోయిన పరిస్థితిలో వందల మంది చనిపోతున్న పరిస్థితి. కేరళలో ఇప్పటికే వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా దాదాపు 107 మంది చనిపోయారు. ఇప్పటికీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 600 మంది పైగా వలస కార్మికుల జాడ తెలియటం లేదు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అయితే ఇలాంటి వాటికి ఒక దేశంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు కానీ వాటి సన్నద్ధత ఏ మేరకు ఉన్నది, కొంతమేరకైనా ఇలాంటి వాటిని గుర్తించి వాటిని నివారించడానికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పటం. చర్చలో మనతో పాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అపారమైన అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణరావు గారు జేఎన్టీయూ నుంచి వారు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ నరసింహారెడ్డి గారు ప్రముఖ పర్యావరణవేత్త, వారు కూడా మనతో ఉన్నారు. రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, కపిల్ భాయ్ గారు కూడా అమెరికా సేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణరావు గారు నమస్కారం. సార్, చూశారు మీరు ఇది అంటే అసలు ఫస్ట్ ఏదో 5-6 అనుకున్నది, ఇక అది చూస్తూ ఉంటే విజువల్స్ గుండె బరువు ఎక్కిపోయే పరిస్థితి. ఎవరికి చూసినా ఎవరు ఏం, ఒకవైపు వర్షం ఆగట్లేదు, ఎక్కడ ఏ కొండ చర్య ఎప్పుడు విరిగి పడుతుందో తెలియదు. దాదాపు క్యూబిక్ మీటర్ల సైజులో ఉన్న కొండరాళ్ళు, వాటితో పాటు నీళ్లు, బురద, మంచి బంకమట్టి లాంటి ఎర్రమట్టి బురద, ఊళ్ళకు కొట్టుకుపోతున్న పరిస్థితి. అదంతా ఒకవైపు కాకుండా 4-5 వైపుల నుంచి కొండ చర్యలు విరిగిపడతా ఉన్నాయి. ఆ కింద ప్రధానంగా ఈ టీ ఎస్టేట్స్లో పనిచేసే వర్కర్స్ ఒక 600 మంది వాళ్ళు, ఆ చుట్టుపక్కల 2-3 చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు, వీళ్ళందరూ అక్కడే వాళ్ళ నివాసాలు ఉన్నాయి. దారుణమైన పరిస్థితి కనపడుతుంది సార్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తెల్లవారుజామున, అంటే నిన్న రాత్రి తెల్లవారుజామున 1 గంటకి మొట్టమొదటిసారి అవి విరిగిపడ్డాయి. కొంతమందిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని ఒక స్కూల్లో పెట్టారు. తెల్లవారుజాము 4 గంటలకు మళ్ళీ ఆ స్కూల్ దగ్గర ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడ్డాయి. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఇంకొక ప్రాంతాలు విరిగిపడ్డాయి. ప్రధానంగా ఈ మెప్పాడి, మండకి, చురల్మలై అనే 3 ప్రాంతాల్లో జరుగుతుంది, వయనాడు కాన్స్టిట్యున్సీ. సో అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, వాటిని కొంత ముందుగా మనం గుర్తించలేమా, టెక్నికల్గా అసలు ఏంటి సార్ ఇలాంటి పరిస్థితి? అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క మిశ్రమ సంబంధమైన మిళితమైన కొన్ని రియాక్షన్స్ వల్ల జరిగిన డిజాస్టర్ అండి ఇది. ఓకే, ఇది ఒక వాటరు, తర్వాత గాలి, తర్వాత క్లైమేటు. అంటే గాలి అనగానే ఒక హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ మధ్య ఉండే డిఫరెన్షియల్ ప్రెషర్స్ వల్ల వచ్చే గాలి, తర్వాత ఈ యొక్క స్లోప్ టెరైన్ లేకపోతే టెరైన్ కండిషన్ కనుక మనం కరెక్ట్గా బేరే చేసుకోకపోతే ఆ ప్రెషర్ రిలీజింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి తెలియకపోతే ఒక్కసారిగా ఈ యొక్క వేవ్ అనేది, ప్రెషర్ వేవ్ అనేది ఒక్కసారిగా బయటకు వచ్చేటప్పటికి ల్యాండ్ స్లైడ్స్ వస్తాయండి. అంటే దీనికి గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క భూమి పైన ఏ స్ట్రక్చర్ అన్నా కానీ ఎత్తుగా ఉన్నప్పుడు దాని యొక్క స్లోప్ డిటెక్షన్ ఎలా ఉంది, స్లోప్ సెన్సిటివిటీ ఎలా ఉంది, అది మనం వెర్టికల్గా ఎవ్రీ 1 స్క్వేర్ మీటర్కి ఈ యొక్క గ్రేడియంట్ ఎలా ఉందని చూసుకోవాలండి. చూసుకుని దాన్ని ఒక స్లోప్ ఏ విధంగా ఉంది, సీరియస్ స్లోప్ ఎక్కడ ఉంది, సీరియస్ స్లోప్ ఉన్న చోట ఈ యొక్క వేవ్ ఆఫ్ ప్రెషర్ బ్లంట్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ముందుగా మనము సర్ఫేస్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. దానికి మీకు కొన్ని శాటిలైట్స్ ఉన్నాయండి. ఆ శాటిలైట్స్ ఏంటంటే హీట్ వేవ్ని భూమి లోపలికి పంపించి దాని లోపల ఉన్న క్రాక్స్ కానీ, ఫిజర్స్ కానీ, వాయిడ్స్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. చేసినప్పుడు ఆ యొక్క వాయిడ్ యొక్క కంటిన్యూటీ ఎలా ఉంది, ఫిజర్స్ యొక్క కంటిన్యూటీ ఎంత ఉంది, అవి చెక్ చేసుకున్నాక దానికి కొన్ని వైబ్రేటరీ సెన్సార్స్ కొన్ని దగ్గర మనం పెట్టుకుంటే ఆ కొండల మీద, చర్యల మీద ఇక వైబ్రేటరీ సెన్సార్స్ ఎంత వైబ్రేషన్ వస్తుంది, గాలి తగిలినప్పుడు ఎంత వస్తుంది, ప్రెషర్ ఉన్నప్పుడు ఎంత గాలి హిట్ అవుద్ది, అది చెక్ చేసుకున్నప్పుడు ఈ యొక్క చర్యల యొక్క, కొండ చర్యల యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని మనం అసెస్ చేయొచ్చు. దీనికి డేటాబేస్ క్రియేట్ చేయని విధానము, తర్వాత యొక్క శాటిలైట్ డేటాస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ని ఉపయోగించి మెజరింగ్ చేసే విధానం లేకపోవడం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ప్రపంచంలో అలాంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు మొత్తం ఏమేం చేయాలన్నది. మన దగ్గర ఆ శాటిలైట్ డేటాబేస్ ముఖ్యంగా, అంటే నాకు ఒక పాయింట్ సార్,
అంటే పూర్తిగా కొండరాళ్లతో ఉన్న స్ట్రక్చర్స్ అయితే ఎలా ఉంటుంది, లేదు అంటే గాలికి ఒక్కదానికి ఇవి పడతాయా, వర్షం వచ్చి ఆ కింద సాయిల్ ఏదైనా కదిలి జారటం అలా జరుగుతుందా, వాటిని అంటే రెండు ఒకేలాగా ట్రీట్ చేయొచ్చా, రాక్ బాగా మంచి గ్రానైట్ రాయితో పూర్తిగా ఉన్న కొండలు కానీ, లేదంటే ఇది ఎక్కువ నాకు అర్థమైన వరకు రాళ్ళు ఉన్నాయి, మట్టి కూడా ఉంది చాలా. అంటే ఖచ్చితంగా ఈ యొక్క కొండ రాళ్ళు మధ్య మట్టి ఉంటుంది కదండి, తర్వాత భూమి లోపల వాటర్ ఉంటుంది, భూమి పైన వాటర్ ఉంటుంది. ఈ యొక్క క్రాక్స్ కానీ ఫిషర్స్ కానీ దాని యొక్క లైన్ ఆఫ్ మొబిలిటీ విత్ రిఫరెన్స్ టు మాయిస్చర్ కంటెంట్, విత్ రిఫరెన్స్ టు వాటర్, విత్ రిఫరెన్స్ టు గాలి ఏ విధంగా వెళ్తుందో మ్యాపింగ్ చేసుకోవాలండి. వెర్టికల్ డిస్ప్లేస్మెంట్స్, వెర్టికల్ డిఫరెన్షియల్స్, ఎక్కడెక్కడ స్టీప్ గ్రేడియంట్స్ వస్తున్నాయి ఈ క్రాక్స్ లో, ఆ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే ఈ యొక్క శాటిలైట్ యొక్క బేస్ పెట్టుకోవాలి. మన దగ్గర టెరెస్ట్రియల్ శాటిలైట్స్ కొన్ని ఉన్నాయి, ఓన్లీ ఇట్ వర్క్స్ విత్ హీట్ వేవ్స్ అండి. హీట్ వేవ్ ద్వారా భూమిలోకి పంపించి దానికి వచ్చే రియాక్షన్ బట్టి ఆ యొక్క మ్యాపింగ్ చేస్తారు. మ్యాప్ చేసి మెజర్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అంటే డిస్కంటిన్యూటీ అనేది ఇవ్వాలండి. ఈ యొక్క వేవ్ ఆఫ్ వైబ్రేషన్ డిస్కంటిన్యూటీ ఇవ్వాలా, దాని ద్వారా మనము ఖచ్చితంగా ఈ యొక్క క్రాక్స్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. రెండోది, మనము లోపల ఉన్న మట్టి ఎంత వాటర్ కంటెంట్ వస్తున్నప్పుడు అది డ్రై డెన్సిటీ నుంచి మాయిస్చర్ డెన్సిటీ కన్వర్ట్ అవుతుంది, మాయిస్చర్ నుంచి వాటర్ ఫ్లో డెన్సిటీకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ యొక్క సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది, అంటే అది బురదతో రియాక్ట్ అయ్యే విధానం ఉందా, అయితే డిసింటిగ్రేటెడ్ ఒక శాండ్ లాగా ఇంటిగ్రేట్ అయ్యే విధానం ఉందా చెక్ చేసుకోవాలి. ఇది మ్యాపింగ్ చేసి దాన్ని మెజర్ చేయడం ద్వారా ఈ యొక్క డిజాస్టర్ కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే అడ్వాన్స్డ్ గా దీన్ని మ్యాప్ చేసుకునే ప్రాక్టీస్ మనకు ఉండాలి. రెండోది, శాటిలైట్స్ మనకు చాలా కంట్రీస్ ఫ్రీగా ఇస్తాయి. మీకు యుఎస్ శాటిలైట్స్ కానీ కొన్ని రష్యన్ శాటిలైట్స్ కానీ ఫ్రీ డేటాబేస్ ఇస్తుందండి. అంటే వాటి యొక్క యూటిలిటీని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. మన ఇండియన్ శాటిలైట్స్ కూడా హై రెజల్యూషన్ ఉన్నాయి ఈ రోజున. కాకపోతే డేటాబేస్ ని అసలు ఫ్రీగా ఇచ్చే డేటాబేస్ ని మన గవర్నమెంట్ సంస్థలు ఎందుకు అవి రీచ్ చేసుకోలేకపోతున్నాయి, దాని మీద ఎందుకు రీసెర్చ్ జరగడం లేదు, ఆ రీసెర్చ్ చేసే క్రమంలో ఇవన్నీ బయటికి లాగొచ్చండి. ఇది సాల్వబుల్ ప్రాబ్లమే, అంటే కంటిన్యూస్ ల్యాండ్ స్లైడ్ అనేది సాల్వబుల్ ప్రాబ్లం. అంటే సర్ఫేస్ మీద ఉన్న దాన్ని మనము నెట్టింగ్ ద్వారా తర్వాత కొంత రీఇన్ఫోర్స్ చేసుకోవచ్చు, లేకపోతే బాగా లోపల ఉన్న దానికి మాత్రమే మనం మ్యాపింగ్ చేసుకొని ఆ కంటిన్యూటీ ఆఫ్ వైబ్రేషన్ ని కంట్రోల్ చేయాలండి. కంటిన్యూటీ ఆఫ్ క్రాక్స్ ని మనం డిసింటిగ్రేట్ చేయాలి, చేసిన పాసిబుల్ అవుతుంది. చేస్తే ఇంకా పడకుండా ఆగుతాయి అంటారా? చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఎక్కువ గాలి వచ్చినప్పుడు అది డిస్ప్లేస్మెంట్ రాదండి, అంటే ఎక్కడికక్కడ అబ్జార్ప్షన్స్ వచ్చేస్తాయి. అబ్జార్ప్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ యొక్క ఇంటెన్సిటీ లేకపోతే విండ్ యొక్క ఇంటెన్సిటీ యొక్క మొబిలిటీని అది కంట్రోల్ చేస్తుంది, దాని ద్వారా స్లైడింగ్ కాదు. కాకపోతే మీకు ఆ స్లోప్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్సైడ్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ ఎలా ఉంది దాన్ని చూసుకొని మనం, ఎందుకంటే ఒకసారి వాటర్ ఎక్స్ప్లిసిట్ గా పైనుంచి బాగా హై ప్రెషర్ తో వచ్చినప్పుడు అది లోపలికి ఇంకి దాన్ని పగలగొట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఆర్ ఎక్స్ప్లిసిట్ స్లోప్ ఎలా ఉంది, ఇంటర్నల్ స్లోప్ ఎలా ఉంది, రెండు ఎక్కడ జాయిన్ అవుతున్నాయి లేవా అవి చూసుకుంటే మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నరసింహారెడ్డి గారు, అద్భుతం అంటే ఇలాగే ఉంటుంది సార్. నేను ఈ డిబేట్కి వచ్చే వరకు నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానంలో అవి ఎక్కడ జరుగుతాయో గ్రహించి కొంత మనం ప్రికాషనరీ మెజర్స్ పైన తాత్కాలికంగా ఏమైనా చేయొచ్చు కానీ ప్రొఫెసర్ గారు చెప్పిన తర్వాత కొన్ని సందర్భాల్లో అవి పడకుండా నివారించడానికి కూడా అవకాశం ఉంది. అసలు ముందు ఎక్కడ ఎలా ఉందని తెలుసుకోవడానికి విస్తృతమైనటువంటి డేటాబేస్ అవైలబిలిటీ ఉంది, శాటిలైట్ డేటాబేసు. వాటిని మనం తీసుకొని మ్యాపింగ్ చేసుకొని కొన్ని ప్రికాషన్స్ చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సార్ మనకి ఈ మధ్యకాలంలో సార్ చాలామంది చెప్తా ఉన్నారు పర్యావరణంలో చాలా మేజర్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. అకాల వర్షాలు, అకాల ఎండలు, లేకపోతే గాలులు, సైక్లోన్లు, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య పెరుగుతున్నాయి కూడా. నిన్న కాక మొన్న ఢిల్లీలో కురిసిన వర్షం కానీ లేకపోతే ఎక్కడైనా అనేక సందర్భాల్లో ఒక అబ్నార్మల్ ఈ సిచ్యువేషన్స్ కనపడుతుంది. క్లైమాటిక్ చేంజెస్ కూడా వాటి కారణం అంటూ ఉన్నారు. అయితే ఇంత టెక్నాలజీ అవైలబిలిటీ ఉన్నా కనీసం సరే దట్టమైన అడవుల్లో, ఇప్పుడు శ్రీశైలం అడవుల లోపల ఎక్కడన్నా కొండ చర్యలు విరిగిపడితే వేరు, ఆ పక్కన జనావాసాలు ఉన్న దగ్గర కూడా మనం వాటికి ఇక్కడ ఈ ఇన్సిడెంట్లోనే నరసింహారెడ్డి గారు ఫస్ట్ పడ్డవి వచ్చి జనం మీదే పడ్డాయి. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి రిహాబిలిటేషన్ పెట్టిన స్కూల్ కూడా ఆ కొండ కిందే ఉంది. మళ్ళీ అక్కడ కొండ చర్యలు విరిగిపడి మళ్ళీ అక్కడ చనిపోయారు. రిహాబిలిటేషన్లు పెట్టాక కూడా చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో అసలు దీనికి వాతావరణ మార్పులు ఏమైనా కారణం అవుతాయా? ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి మెజర్స్
వేల కోట్లు లక్షల కోట్లు అవుతాయి నేను అనుకోను. ఎలా ఉంటుంది సార్ వాటిని వాడుకోవటంలో ఎందుకు మన వైఫల్యం చెందుతున్నాం నరసింహారెడ్డి గారు? మొట్టమొదట అవి మనం ఉండే దగ్గర పడటం లేదు, మనం ఆ పడే దగ్గర అవును అవును కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు లక్ష్మణరావు గారు సాంకేతికంగా ఏమి సాధ్యమో చెప్పారు, కానీ అది ఎక్కడన్నా అమలు అయిందా? ఎక్కడా కాలేదు నాకు తెలిసి. ఎందుకంటే కొండ చర్యలు వందల టన్నుల మట్టు, దాన్ని ఆపే శక్తి చైనాలో లేదు, అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఎక్కడ లేదు. కాకపోతే వారు అన్నట్టు శాటిలైట్ సిస్టము ఇంకా వాతావరణ వ్యవస్థ ద్వారా కావచ్చు, ముందస్తుగా ఎక్కడ ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ మనము కొంతలో మెరుగు చేసుకున్నా అది పూర్తిగా చేయలేదు. ఎందుకంటే అక్కడ సాంకేతిక సమస్య కాదు, అక్కడ సంకల్ప సమస్య ఉంది. వయనాడులో జరిగిన ప్రాంతం ఏదైతుందో అక్కడే ఇదివరకు మనకు 2018లో జరిగింది, గుర్తుండుంటది. అప్పుడు కూడా ఒక గ్రామం వాషౌట్ అయింది, కాకపోతే ఎక్కువ మంది, అంటే ఇప్పుడు పోలిస్తే అప్పుడు ఎక్కువ చనిపోలేదు. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏమైందంటే 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఆ వెస్టర్న్ ఘాట్స్ లో మనకి ఇదివరకే మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ లో ఈ ప్రాంతము సెన్సిటివ్ లొకేషన్, మనం ఇక్కడ పర్యావరణ విఘాత చర్యలు చేపట్టవద్దు, దాని మీద చేయాలని ఆయన స్వయంగా పర్యటించినాక రిపోర్ట్ లో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా తర్వాత ఈ 10 ఏళ్లలో అనేక నిర్మాణాలు అక్కడ వచ్చాయి, రోడ్లు చేయడం చేశారు. తర్వాత ప్రధానంగా ఇక్కడ టీ ఎస్టేట్స్ ఉన్నట్టుంది సార్. ఆ కొండ టీ మీకు తెలియదు, కాఫీ టీ, వీటికి ఏదో వాలుగా ఉండే కొండలే కావాలి, ప్లాంటేషన్ అంటున్నారు. కానీ ప్లాంటేషన్ ఒకటి, రెండోది సహజంగా వయనాడు అడవులు ప్రాంతం, అడవి ప్రాంతము చాలా మటుకు పల్చన అయిపోయింది 10 ఏళ్లలో. మనకి ఏవైతే పెద్ద పెద్ద చెట్లు వాటి వేళ్ల వ్యవస్థ ఇది పట్టుకునే శక్తి ఉంటది వాటికి. అట్లాంటి చెట్లను తీసేసి మీరు ఇప్పుడు రబ్బర్ చెట్లు లేదా కాఫీ ఇలాంటివి పెడితే వాటి వేళ్ళు పట్టుకునే శక్తి ఉండదు. రెండోది వైబ్రేషన్స్, వారు అన్నారు చక్కగా, వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. వైబ్రేషన్ రకరకాలు, ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఎక్స్ప్లోషన్స్ కావచ్చు, ఏది బండరాళ్ళని ఎక్స్ప్లోడ్ చేయడము, ఇంకా రోడ్లు వెడల్పు కొరకు, తర్వాత వాహనాలు నిరంతరంగా భారీ వాహనాల రవాణా వల్ల కూడా ఈ వైబ్రేషన్స్ కంటిన్యూ కావడం వల్ల అక్కడ గ్రేడియంట్, వారు అన్నట్టు వాలు ఎంత ఉంది, అక్కడ వాలు చాలా తక్కువ ఉంది, అంటే స్టీప్ గా ఉంది. స్టీప్ లో ఈ కంటిన్యూస్ వైబ్రేషన్స్ తోటి తర్వాత ఈ 2 రోజుల నుంచి అది నాని జారిపోయింది. అది ఇది జారిపోతుంది, జారిపోయే అవకాశం ఉంది ఇట్లాంటి లొకేషన్ అని ముందస్తుగా ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే 2 రిపోర్ట్లు, కస్తూరి రంగన్ రిపోర్ట్ ఉంది, మనకి మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ ఉంది. ఇది వరకు అక్కడ కొండ చర్యలు జరిగింది సందర్భం. అంటే ఇక్కడ మనకు కనపడుతుంది సాంకేతిక వ్యవస్థ సమస్య కాదు, ఇక్కడ సమస్య పాలనా వ్యవస్థ మనము పట్టించుకోకపోవడం. సంకల్ప సమస్యని కరెక్ట్ పదం వాడారు నరసింహారెడ్డి గారు. మళ్ళీ వస్తారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. దిలీప్ గారు నమస్కారం. నమస్కారం అండి. దిలీప్ గారు, మీరు అందరూ ఏమనుకోకపోతే పార్లమెంట్ ఇప్పుడు జరుగుతోంది, ఇవాళ కూడా కొంత దీని మీద చర్చ జరిగింది. ఎప్పుడు చూసినా పార్లమెంట్లో, సరే మాకు కూడా మీడియాకి బాగా ఉత్సాహంగా ఉంటుంది, రాజకీయంగా ఏమంటారు మంచి రసపట్టుగా సభలు జరిగితే ఇద్దరు హోరాహోరీ తిట్టుకుంటే బాగానే ఉంటుంది, అవే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు చక్రవ్యూహం పద్మవ్యూహం అని ఆయన మాట్లాడతారు, లేకపోతే మోడీ గారు బాలక్ బుద్ధి బాలక్ అని చెప్పి ఆయన మాట్లాడతారు. కానీ దేశానికి సంబంధించి కీలకమైనటువంటి సమస్యలు, నిన్న నా డిబేట్లో ఇంకొక గెస్ట్ చెప్పారు సార్, ఈ ఫ్లడ్స్ మీద డిబేట్ వచ్చినప్పుడు ఎందుకో ట్రైన్స్ గురించి చర్చ వచ్చి
ఇప్పుడు ఈ వందే భారత్ ఇలాంటివి ఇప్పుడు వెళ్తున్న స్పీడ్తో వెళ్తే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనకి ట్రాకింగ్ ఆ సిగ్నలింగ్ సిస్టమ్ అంత బలంగా లేదని నిన్న ఆయన అన్నారు. ఇవాళ మళ్ళీ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఇలాంటివి కొండ చర్యలు విరిగిపట్టడం చాలా రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పింది ఒకటి, అసలు డేటా అవైలబుల్గా ఉంది ప్రపంచంలో. శాటిలైట్ ఎవ్రీ స్క్వేర్ మీటరు ఇంకా అంతకంటే తక్కువ కూడా రెజల్యూషన్తో డేటా ఉన్నది. వాటిని తీసుకొని అనలైజ్ చేసి కనీసం జనావాసాలు ఉన్న దగ్గర లేదు ప్రమాదం ఉన్నది, ఇక్కడ ఏదో ఒక మెజర్స్ తీసుకోవాలి. అయితే అక్కడి నుంచి ప్రజల్ని ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, వాస్తవంగా మన దగ్గర వచ్చి పట్ల అవి పడే దగ్గర వెళ్ళి మనం ఉన్నాం, సమస్యది. సో అవన్నా చేయటం లేదు, కొంత పడకుండా కొన్ని జాగ్రత్తలు కనీసం వాటిని స్టడీ చేయడానికి, ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయన్నది గుర్తించడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టడం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడన్నా మన దేశంలో దిలీప్ గారు ఇలాంటి ఒక అంటే మనుషుల ప్రాణాలు ఈ రకంగా పోతూ ఉంటాయి. పొద్దుటి నుంచి మనం చూస్తూ ఉంటే 6 అనుకున్నది ఇప్పుడు 107కి వెళ్ళింది సార్. ఇంకా 500-600 మంది మిస్ అయ్యారంటున్నారు, ఏమవుద్దో తెలియదు. దీనికి ఒక పరిష్కారం ఏంటి? ఎప్పుడు భారత్ లాంటి దేశాలు, రాహుల్ గాంధీ గారు ఇవాళ చెప్పారు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏదో మ్యాపింగ్ చేస్తే కొంత ఆ టెక్నికల్ అంశంలోకి వెళ్ళిన పరిస్థితి. బట్ వీటిని ఉపయోగించుకోవటంలో, ఇలాంటి నివారణ చర్యలు తీసుకోవటంలో మనం ఎక్కడున్నాం దిలీప్ గారు? మీరు అన్నది 100% కరెక్ట్. ఇంతకు మిత్రులు వారు కూడా అన్నట్టుగా అవి పడ్డ దగ్గర మనం ఇల్లు కట్టుకున్నాం తప్ప ఇల్లు అవి పడలే. సో అది మన తప్పది. అంటే మానవుల వల్ల, అంటే మన వల్ల మనం క్రియేట్ చేసుకున్న సమస్యలే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ ఉంటాయి. నేను మీకు తెలుసు బ్యాక్గ్రౌండ్ అది ఫారెస్ట్ ఆఫీసర్ కాబట్టి, పర్యావరణంలో ఉన్నాను కాబట్టి ఏం చెప్తారంటే, మీరు ఒక సీస్మిక్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి మన భూకంపాలు మీరు గుర్తించడానికి కాస్త కోసం ముందుగా అవకాశం, లేదా వల్కనోస్ ని ముందుగా గుర్తించడానికి మీకున్న డాటా, దాని నేచర్ ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుందని మీరు గుర్తించడానికి అవకాశం. కానీ ఈవెన్ గ్లేషియర్స్ మూవ్మెంట్ ని బట్టి ఎక్కడ ఏసీలో మీకు రేపు రాబోయే రోజుల్లో సునామీలు వస్తాయో గుర్తించడానికి కాస్త కూస్తూ ముందుగా అవకాశం ఉంటుంది, హెచ్చరికలు జారీ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఉత్తరాఖండ్ చూసుకోండి, అంతకుముందు సీరియస్ గా మనం ఎక్కడైతే ట్రబుల్ వచ్చిందో, ఎక్కడైతే కొండ చర్యలు విలువపడి ఎవరెవరికి ప్రారంభిస్తాయో మళ్ళా మీరు పోయి చూస్తే మళ్ళీ అక్కడే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి. సేమ్ ఏరియాలో మళ్ళా కట్టుకున్నారు. తెలిసి అంటే హిమాచల్ లో అదే జరిగింది, మనం చూసినాం. నేను నిన్న మొన్న ఢిల్లీ మీరు చెప్పినటువంటి సంఘటనలో వాళ్ళు తెలిసి బేస్మెంట్ లో ట్రైనింగ్ క్లాసెస్ నడపడం, అది అంటే మన వల్ల తప్పు కదా, మానవ తప్పిదం కదా, వేరే తప్పిదాలు కాదు కదా. ఈ రకమైనటువంటి ఈవెన్ గ్లోబల్ వార్మింగ్ ఉంది అనుకోండి, అది కూడా మనమే రెస్పాన్స్. గ్లోబల్ వార్మింగ్ మీరన్నా చేంజెస్ ఆఫ్ టెంపరేచర్ కానీ, దాని వల్ల వచ్చినటువంటి అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, దానికి కూడా టోటల్ గా మనమే రెస్పాన్స్. కాబట్టి ఏవైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో చేయలేమో దాన్ని అయితే ఎట్లా ఏ సైక్లోన్స్ ను సునామీలలో మనం ఆపలేకపోవచ్చు. ప్రతికూలి దాన్ని తట్టుకో శక్తి మనకు వారైనట్టుగా మనకు దేవుడు ఏ శక్తి కూడా, ఏ అమెరికా కానీ చైనా కానీ మన శక్తి కానీ ఏ శక్తి కూడా ప్రకృతి వైపు తట్టుకోలేకపోవచ్చు. కానీ మనంతటా మనమే ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటే ఎట్లా అనేది హైలీ డిబేటబుల్. మీరు అన్నట్టు పార్లమెంట్ ఇట్లాంటి చర్చలు జరగాలి, జరుగుతాయా, అంత సహేతుకమైనటువంటి అట్లాంటి చర్చలు ఇప్పుడు జరిగాయా? మన దగ్గర డాటా ఉంది, మీరు అన్నట్టుగా సెటిలైట్ ఉన్నటువంటి డాటా ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. మన దగ్గర ఎప్పటి నుంచో ఆ డాటా ఉంది. మన పర్యావరణవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ మీకు ఫోర్వర్డ్ చాలా సందర్భాల్లో చేస్తూనే ఉంటారు. కానీ దానికి అనుగుణమైనటువంటి చర్యలు మనం తీసుకున్న దాఖలాలు ఎక్కడగా లేవు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు చెప్తుంది ఇండియాలో కాదు సార్, ఇండియాలో చాలా ఈ డేటా, సోఫిస్టికేటెడ్ డేటా మన దగ్గర ప్రస్తుతం అయితే లేదు. అమెరికా లాంటి చోట అవైలబుల్గా ఉన్నది, ఫ్రీగా వాళ్ళు ఇస్తారు. వాటిని ముందు డేటా ఉంటాం, ఒక డేటాబేస్ ఉంటే సరే, తర్వాత చర్యలు ఏం తీసుకుంటారు. అలాంటి ఒక సిస్టమేటిక్ డేటాబేస్ కూడా ఇండియా దగ్గర లేదు. ఎక్కడెక్కడ ఏం జరగబోతోంది అన్న దానిలో ఇమేజెస్ అన్ని శాటిలైట్స్ తీస్తాయి సార్. యూఎస్లో అయితే అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ఇండియాకి సంబంధించిన డేటా కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అది మనం తీసుకోవట్లా. 100% వేరే డాటా ఉందండి మన దగ్గర. లేకపోతే మీరు అన్నట్టుగా అమెరికా మీరు అడుగుతూ ఇవ్వదా, హ్యూమన్ కెలామిటీ వైపు దారి ఇస్తుందంటే ఏ కంట్రీ అని ఇస్తుంది మీకు, మన శత్రు దేశం చైనా కూడా ఇస్తుంది. మీరు కనుక డాటా అడిగితే అది లేదనే దానికి కరెక్ట్ కాదు. మన దగ్గర మన ఓన్ హైదరాబాద్ లోనే సెటిలైట్ కి సంబంధించినటువంటి మనకు తెలుసు కదా, మనకు ఇస్రో స్థావరాలు కానీ ఇట్లాంటి ఎన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ సెటిలైట్ ఇమేజెస్ నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా 20 ఏళ్ల కింద పోయి తీసుకుని నాకు కావాల్సినటువంటి డాటా
ఎక్కడ నిజంగా ఫారెస్ట్ కవర్ ఉంది ఎక్కడ లేదు. మాకంతా లెక్కల్లో మేము 30% అడవి అని రాసేవాడు. తీరా వాడు దగ్గర ఇమేజెస్ తీసుకుంటే 14% ఫారెస్ట్ ఉన్నట్టు తెలియదు, 16% లేనే లేదండి. తుప్పలు ఎప్పుడో కొట్టేశారు. అది ఎవరి వల్ల? అది అంటే మన గ్రీడ్ వల్ల. మన గ్రీడ్ వల్ల ఫారెస్ట్ పోయింది. ఇప్పుడు సీసీఆర్ లోపల షెల్టర్ బెల్ట్స్ పెడతారు, అంటే మీకు గాలి గట్టిగా తగలకుండా వర్షం వస్తే ఇమ్మీడియట్ గా ఆ ప్లాంటేషన్ పెంచుతారు. అది ఎందుకు పెంచుతారు అంటే షెల్టర్ బెల్ట్స్ కాబట్టి. ఇప్పుడు ఈ రోజు షెల్టర్ బెల్ట్స్ ఏ మాత్రం సముద్ర తీరంలో ఎంత పెంచారు ఒకసారి మీరు పోయి చూడండి. అది కూడా మన పేపర్ ఇండస్ట్రీ కోసం విచక్షణారహితంగా కొట్టేసిన సందర్భం చూస్తాం సీషోర్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్పేది తెలంగాణలో కూడా ఫారెస్ట్ కవర్ 11 నాకు తెలిసి 11 to 12%. నర్సిరెడ్డి గారు అన్నారు అక్కడ 11 to 12% ఫారెస్ట్ కవర్ ఉందంటే నేను ఆశ్చర్యపోవట్లేదు. ఫార్మర్ ఫారెస్ట్ ఆఫీసర్ అంత విచక్షణారహితంగా అడవులు మీరు కొట్టేసినాక మీరు గ్లోబల్ వార్మింగ్ అయిందనో లేదా మరో కెలామిటీ మీద పడ్డదనో ఇది అవన్నీ మన మానవ తప్పిదాలే. దీని నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏ గవర్నమెంట్ అయినా అధికారంలో బీజేపీ ఉండనియండి, ఇక్కడ కాంగ్రెస్ మేము ఉండనియండి, ఆ ప్రభుత్వాలు ఇచ్చే ప్రియారిటీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ప్రియారిటీ చివరి అంశం ఏదైనా ఉన్నదంటే పర్యావరణ రక్షణ. ఓకే, రైట్. రామ్ కుమార్ గారు, ఇక్కడ నా చర్చ వీటి మీద ఖచ్చితంగా కొంత టెక్నాలజీ అయితే తక్కువకి వస్తుండొచ్చు, అవైలబుల్ పెరిగింది, సోఫిస్టికేషన్ పెరిగింది, హై రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ రకరకాలు ప్రొఫెసర్ గారు చెప్పారు, హీట్ వేవ్స్ పంపి ఒకలాగా రకరకాల పద్ధతుల్లో వాటి సిచ్యువేషన్ ఏంటన్నది తెలుసుకోవడానికి మార్గాలు అయితే ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి చర్యలు తీసుకోవటంలో పెట్టే ఖర్చు ఎక్కువ కావచ్చు. 10 ప్రాణాలు ఇప్పుడు 100 ప్రాణాలు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దానిలోకి వెళ్ళట్లా. కానీ అసలు అలాంటి సమాచారం కొత్తగా కట్టకుండా, ఇప్పుడు ఆ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం దగ్గర కట్టకుండా కట్టి ఉన్న వాటిని వీలైనంత ఎవాక్యుయేట్ చేయించేటువంటి ప్రయత్నాలు కానీ, ఎప్పుడైతే మనకు ఆ సమాచారం ఉంటుందో అది చేయటానికి ఒక ప్రభుత్వం కాదు ఒక ప్రభుత్వం అయినా ఆయా రాష్ట్రాలైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. దీని మీద ఏదైనా నేను ఇదొక్కటే చెప్పట్లా. ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, పెద్ద పెద్ద చెట్లుంటే వాటి వేర్లు కూడా చాలా లోతుగా వెళ్తాయి, పొడుగ్గా వెళ్తాయి, బలమైన వేళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు పడకుండా ఆపే పరిస్థితి ఉంటుంది. అలాంటివి కొట్టేయటం, వైబ్రేషన్స్, బ్లాస్టింగ్లు, ఇంకా ఇక్కడ మైనింగ్ జరుగుతుందో లేదో నాకు తెలియదు, మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో అయితే మొత్తం అంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో వీటిని అరికట్టడంలో కానీ కనీసం ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవడానికి కావాల్సినటువంటి సమాచార సేకరణ ఏర్పాట్లు కానీ మనం ఎక్కడున్నాం? రామ్ కుమార్ గారు. కటార్ గారు నమస్తే అండి, అలాగే డిబేట్ ఉన్న మిగతా పెద్దలు కూడాను. ఫస్ట్ బేసిక్ గా నేను భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తాను, కానీ వీళ్ళ పార్టీ అనే అంశం పక్క పెడతాం. నేచురల్ కలామిటీస్ ఇవి ఎందుకు జరుగుతున్నాయి, అందులో ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా అంటే ఫస్ట్ ఎలా ఉన్నా దిలీప్ గారు చివరికి వెళ్తారు, మానవ తప్పితాలు ఎక్కువ ఉన్నది అన్నట్టుగా వారి సారాంశం 100% నేను దానితో ఏకీభిస్తాను. ఇక్కడ ఉన్న వారికన్నా నేను వయసులో చిన్నోడైనా కానీ 100% నాకు కూడా నేచర్ మీద కొంచెం ఎక్కువ సెన్స్ మమకారం ఉంది. జనతా గ్యారేజ్ అంటారు చూడండి, ఎవడికి వాడు దాని మీద చేసేస్తే అట్ట తరాల నాటి పంట ముందుకు అందాలి, దానికి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటానండి తరతరాల నాటి. సరే ఏదైనప్పటికీ కేరళలో వేళ సినిమాల్లో చూస్తుంటే అద్భుతంగా ఇది ఎప్పుడు రెయిన్ ఫారెస్ట్ లో వెళ్తున్నట్టుగా అది ఒక ఫీల్ ఉంటదండి. చుట్టూ కొండలు, చెట్టు, వర్షాలు పడుతుంటే నేచర్ కి వాళ్ళు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో అండి. అటువంటిది కాదు, అదే ప్లేస్ లో వెళ్ళి పడిపోయినది చాలా బాధాకరం. సరే ఇప్పుడు ఎక్కడో దూరంగా నేచర్ అన్నా కానీ ఒక వారం నుంచి కూడా మా జిల్లాలో కూడా ఇక్కడ కాకినాడ జిల్లాలో అన్నవరం కొండ ఉంది కదండి, కొండ పైన మళ్ళీ ఏ ప్రభుత్వం అనేది మాట్లాడద్దండి, ఎప్పుడు అనేది కొండ పైన కొత్తగా కాటేజెస్ కట్టడం ఏమైనా చేస్తే ఆ కాటేజెస్ కాలం చేస్తే కానీ కాలమ్స్ వెనక నుంచి అంతా కూడా కొండ చెల్లి కింద దిగిపోతున్నాయి. అంటే దానికి తీసుకోవాల్సిన మెజర్ తీసుకోలేదు. వెనకాల రీటైనింగ్ వాల్ కట్టాల్సిన అవసరం ఉంది, కాంక్రీట్ తోనా దేంతో అనేది పక్కన పెడతా కడితే ఆ కొండ చెల్లి కింద జారిపోగలుగుతుంది, దానిపైన కట్టిన బిల్డింగ్ నిలబడతా ఉంటుంది. నేను సివిల్ కామన్ సెన్స్ కదా వీటికి పెద్ద మరీ సివిల్ అంటే ఇటువంటి ఇప్పుడు రేపు ఏమైనా జరిగింది అనుకోమండి, జరిగింది అనుకోండి. ఇప్పుడు అదే రైనీ సీజన్ మాకు తుఫాన్లు ఉంది, 6 నెలల నుంచి మేము ఎండని చూడలేదు. ఇవాళ కూడా ఇవాళ లైట్ గా చదువుమతి ఎండ ఉంది, ఇదంతా కింద జారిపోతుంది పై నుంచి అంతా. ఇప్పుడు ఇందాక రెడ్డి గారు చెప్తున్నారు ఏది వాటర్ లోపల ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, లోపల ఎంత ఉందో పై నుంచి వాటర్ కొండ మీద పడినప్పుడు రాళ్ళు జారిపోతాయి, మట్టి మామూలుగా మనకి కామన్ మ్యాన్ అర్థమైంది. అయితే ప్రొఫెసర్ గారు చెప్పింది
అసలు ఆ ఇసుకని బట్టి ఆ నీళ్లు ఎలా కలుస్తాయి అంటే టెక్నికల్ గా చాలా డెప్త్ ఉంది సార్, మనం ఉపయోగించుకోవడం పరిస్థితి. అసలు అన్నిటికీ మూలం అంటే పైన కానివ్వండి కింద కాని ఇప్పుడు ఇందాక ఎవరు చెప్పారు మనం వెళ్తున్నాం ఆ ఏరియా, మనం ఉన్న ఏరియాలో కూడా అలాగే చేస్తున్నాం అండి. ఏమంటే వేసవకాలం వచ్చేటప్పటికి చెట్టు నీడ కోసం చూస్తాం, చల్లదనం కోసం చూస్తాం, కానీ ఇప్పుడు వర్షాలు వస్తాయి ఈ టైంలో మనం మొక్కలు దాటాలని ఎవరు కూడా గట్టిగా అనుకోవట్లేదు. మొక్కలు నాటితేనే దేనికైనా మూలం నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను ఎప్పుడు కాదండి ఎవ్రీ ఇయర్ నేను 50-60 ప్లాంట్స్ తెచ్చుకుంటానండి, ఎంత అడుగు మొక్కలు. కాదు రంగబాబు గారు మన్నించాలి, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ కొండల దగ్గర ఒకటి సముద్రం అలలు అవి రాకుండా సముద్ర పొడ్డున నాటే పెద్ద చెట్లు కానీ, లేకపోతే ఈ కొండల దగ్గర ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు బలమైన చెట్లను కొట్టేసి రబ్బర్ చెట్లు లేకపోతే ఇంకే వేస్తే అవి ఆపలేవు అని, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అంటే దీని మీద మనం ఏదో ఊరక మాట్లాడుకోవటం ఆ ఒప్పందం ఈ ఒప్పందం అనుకోవటం కానీ ఒక సీరియస్ ఎఫర్ట్ ప్రభుత్వాల వైపు నుంచి జరుగుతుంది. ప్రజలు తప్పుంది, బట్ ప్రజలు సరి చేయాల్సింది కూడా ప్రభుత్వాలే కాదంట్లా. అంటే ఒక మాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. ఇప్పుడు లేఅవుట్ వేస్తానంటారు, లేఅవుట్ లో ఇంత ఓపెన్ స్పేస్ వదలాలంటారండి ఎక్కడైనా సార్ సిటీలో. ఆ సిటీలో నిజంగా ఎందుకు ఓపెన్ స్పేస్ తరగాలండి? నెక్స్ట్ ఎవరు వస్తారు దాంట్లో ఏదో స్కూల్ కడతారు పక్కన తీసేస్తారు, కానీ ఇందులో లేఅవుట్ లో మొక్కలు వేస్తున్నారంటే ఏ మొక్కలు వేస్తున్నారో అర్థం లేదు. మన నేషనల్ ట్రాఫికల్ గా తిరిగి 4 పళ్ళ చెట్లు అవి గ్యారంటీకి వేసిన పళ్ళ చెట్లు మళ్ళీ ముట్టుకోకూడదనే రూల్స్ కూడా పెట్టాలండి. అంటే ప్రజలు తప్పు ఉందంటే మరి ఏం చేస్తున్నాం సార్? ప్రజలు సెల్ఫీస్ అయిపోతున్నాం మనం అంతా కూడా. సెల్ఫీస్ అయిపోతున్నప్పుడు ఆబ్వియస్ గా రూల్స్ కూడా పెట్టాలి అంతే కఠినంగా. 4 వేప గ్యారంటీ ఉండాలి, 4 మామిడి గ్యారంటీ ఉండాలి, 4 నేరేడు గ్యారంటీ ఉండాలండి. ఏదో ఇప్పుడు ఇంపార్టెంట్ చెట్లు పిచ్చి మొక్కలు ఫాస్ట్ మనకన్నా స్పీడ్ పెరిగిపోతున్నాయి తెచ్చేస్తున్నాం, మళ్ళీ శ్వాసకోశ వ్యాధులు అంటున్నాం వాటిని కొట్టేస్తున్నాం అండి. మన నేచర్ ప్లాంట్స్ మనం తీయట్లేదు. అన్నిటికీ మించి డిబేట్ లో అందరు పెద్దలు ఖచ్చితంగా ఒప్పుకుంటారండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు సంచి తీసుకుని వెళ్ళడం మర్చిపోతున్నాం సార్. ఏ పనికైనా కానివ్వండి, షాప్ వాడు ప్లాస్టిక్ తెస్తున్నాడు ఒక్కసారి అలా తీసి డస్ట్బిన్ లో పాడేస్తున్నాం. అంత ప్లాస్టిక్ భూమిలో కలిసి నీరుకైతే కిందకి ఎక్కట్లేదు. ఒక లాస్ట్ పాయింట్, ఈ భూమి అటు ఇటు కదిలిపోతున్నారు కదండి సాయిల్ అన్ని చోట్ల. ప్లాస్టిక్ అందులో కంపోజ్ కాకపోవడం కూడా ఎంత కదిలిపోవడానికి కారణం. కొండల మీద మనం ఎక్కడికైనా నివాసాల కోసం వెళ్తాం, ఇలా షెటర్లు కట్టకూడని చోట కట్టిన చోట అక్కడంతా కూడా మనం డంప్ చేసేస్తున్నాం అండి. మనం వెళ్ళి అక్కడ డంప్ చేసేస్తున్నాం. రైట్ నరసింహారెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు నరసింహారెడ్డి గారు డిబేట్ చేసి నరసింహారెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే సార్ 2 విషయాలు. ఒకటి సన్నద్ధత అన్నారు, సన్నద్ధతలో 2 విషయాలు. ఒకటి లక్ష్మణరావు గారు చెప్పింది, మనం కాన్స్టెంట్ మానిటరింగ్ చేస్తే దానికి సెన్సార్లు పెట్టి శాటిలైట్ డేటా కానీ మొత్తం వాతావరణ వ్యవస్థ గత 20 ఏళ్లలో చాలా ఇంప్రూవ్ అయింది. కానీ మన దగ్గర ఇంకా ఇంప్రూవ్ కానిది ఏంటంటే ఈ 2వ భాగం ఇందులో ఇప్పుడు ఆ డేటా ఉంది, ఆ డేటాని ఆ ప్రజలకి చేరవేయడము లేదా ఆ స్థానిక యంత్రాంగానికి చేరవేయడము, ఇది ఇంకా మనము చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాము. ఇక్కడ నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది మనకు, ఏర్పాటు చేసి కూడా 20 ఏళ్ళ పైన అయింది. మనం స్టేట్ లెవెల్లో దాన్ని రెప్లికేట్ చేయడం లేదు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్లలో వైపరీత్యాలు పెరిగినాయి, పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి, ఇది ఎక్కడెక్కడ వస్తాయనేది ఉన్నప్పుడు ఈ సన్నద్ధతలో 2 భాగాలు ఏవైతున్నాయో అవి ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మొబైల్ వ్యవస్థ ఇదివరకు లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అక్కడ వర్షం పడుతుంది, 2 రోజులు అయింది, మొన్న ఆదివారం వరకు ఎండ ఉంది, నిన్న సోమవారము ఇవాళ మంగళవారం పడుతున్నప్పుడు ఈ ప్రాంతాలు సెన్సిటివ్ లొకేషన్స్ అని ఆల్రెడీ గుర్తించారు. గుర్తించినప్పుడు వీళ్ళకి ఒక సందేశము ఒక సమాచారం ఇస్తే, ఎందుకంటే అది రాదు అని అనుకోవడానికి వీల్లేదు కదా. 3-4 ఏళ్ల కిందట వచ్చింది, పోయిన సంవత్సరం కూడా జారిపోయింది. సో వస్తున్నప్పుడు ఈ ముందస్తు వాళ్ళకి కనీసం మనం అదే తీర ప్రాంతాలు చూస్తుంటా వాళ్ళని తరలిస్తున్నారు, అలా తరలింపు ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నట్లేదు. చేసి ఉంటే బాగుండేది కదా, వీళ్ళ ప్రాణాలన్నా నిలిచేవి. నేను అంటుంది ఈ 2 రకాల సన్నద్ధతలో మనం చాలా విఫలమవుతున్నాము. ఇప్పుడు ఇవాళ అయింది, ఇంకా వర్షం పడుతుంది. ఇప్పుడైనా వయనాడులో
ఇంకా వేరే దగ్గరలో ఎక్కడ సెన్సిటివిటీ ఉంది, మరి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారా అంటే ఈ ప్రిపరేషన్ ఈ 3-4 రోజుల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది కనపడట్లేదు. అందుకే నేను అనే సంకల్పం అంటే రాజకీయ సంకల్పము అన్ని పార్టీలు ఇట్లనే ఉన్నాయి. డిసాస్టర్ రాగానే అదో 4 ముచ్చట్లు చెప్తారు, అవతల పడతారు, మళ్ళా ప్రాజెక్టులు తీసుకొని వస్తారు. అదే ప్రాజెక్టు మేము ఇది చేయగలుగుతాము, అది చేయగలుగుతాం. దీన్ని ఎట్లా ఎండగడతాము అది మనం ఆలోచన చేయాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి లక్ష్మణరావు గారు. ఇక్కడ ఇందాక మనం అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఇవాళ నేను ఎక్కడో చూశాను సార్, ఒక రాకెట్ ప్రయోగం జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎందుకో సందేహం వచ్చింది, ఆ రాకెట్ భూమి మీద ఫెయిల్ అయ్యి భూమి మీద పడే ఛాన్సెస్ ఉందని 3 వైపుల నుంచి మన F-16 లాంటి విమానాలు అది ఎర్త్ ఆర్బిట్ దాటేదాకా ఆల్మోస్ట్ దాంతో ప్యారలల్గా వెళ్ళి ఒకవేళ బై మిస్టేక్ కనుక పడితే కనుక దాన్ని బాంబింగ్ చేసి మరి అవతల పడేలాగా చేయడం కోసం ఏదో సంథింగ్ అంటే అంత అడ్వాన్స్గా ప్రపంచం కనపడుతుంది. విజువల్ ఇవాళే వచ్చింది సార్, నేను ఎక్కడ చూశాను. మనకి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇది ఇంతకన్నా పెద్ద మనం చాలా చూసాం. గుజరాత్లో లాతూర్ భూకంపం దగ్గర నుంచి మొదలు పెడితే సునామీలు చూసాం, చాలా చూసాం. ఇది ఒక చిన్న ఏరియా, నాకు అర్థమైన మేరకు కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, మేబీ ఒక 100 స్క్వేర్ కిలోమీటర్సా లేదా 1000 స్క్వేర్ కిలోమీటర్స్. బట్ అక్కడ చూస్తే ఒక జేసీబీ మనకు ఆ ఏరియల్ షాట్స్ చూపిస్తే అసలు అది ఏదో పిచ్చుకులాగా ఉంది. ఒక చిన్న ఏరియాలో మనం ఇది చేయడానికి కూడా ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పటికి 48 అవర్స్ అవుతుంది జరిగి. చాలా లిమిటెడ్గానే ఫోర్సెస్ అక్కడికి రాగలుగుతూ ఉన్నాయి. మనకి ఉన్న ఎక్విప్మెంట్ కానీ ట్రైన్డ్ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఇప్పుడు కేరళ స్టేట్కి వాళ్ళ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ టీం కూడా ఉంది. మొక్కుబడిగా ఉంటున్నాయా లేదు ప్రమాదాలు జరిగే దగ్గర ఉంటున్నాయా, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అలాగే ఎక్విప్మెంట్ అన్నిటికంటే కీలకం, ఎన్ని హెలికాప్టర్లు ఉన్నాయి, ఎంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ ఏర్పాట్లు అసలు ఎలా ఉంటాయి మీకు ఏమన్నా అంచనా ఉందా? మన ప్రభుత్వం టెక్నికల్గా ఏం చేయాలో మీరు చెప్పారు, బట్ మీరు దీనిలో కూడా ఉన్నారు కాబట్టి డిజాస్టర్ రిలీఫ్లో. ఇక్కడ మనకి డిజాస్టర్ రిలీఫ్ సెంటర్స్లో ఓకే ఫిజికల్ ఫిట్నెస్, ప్రొఫెషనల్ ఫిట్నెస్, సైకలాజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే ఈ సైకలాజికల్ ఫిట్నెస్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకంటే ఆ ఏరియా మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. ఓకే అవగాహన రావాలి అంటే వాళ్ళు ఈ యొక్క 3rd డైమెన్షన్ శాటిలైట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే రెండోది కొన్ని ఫోటోగ్రాఫిక్ టెరెస్ట్రియల్ స్కానర్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫిక్ బేస్డ్, దాంతో ఎక్స్టర్నల్ నుండే మ్యాపింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఒక పీటీ స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రే లాగా మీకు భూమి లోపల అంటే కొండ లోపల ఉన్న ప్రతి కాంపోనెంట్ ని మనం చూడగలిగే టెక్నాలజీ ఉంది. దాన్ని బేస్ పెట్టుకుని అది ఇంటిగ్రేటెడ్ గా ఉందా లేదు ఎక్కడ రెట్రోఫిట్ చేయాలా చేసుకునే వ్యవస్థ కావాలి సార్. మీరు ఈ విషయంలో గమనిస్తే కొన్ని కంట్రీస్, నెదర్లాండ్ కంట్రీ అయితే క్లౌడ్ యొక్క మొబిలిటీని, దాని యొక్క ఓరియంటేషన్ ని, దాని యొక్క డెన్సిటీని, షేప్ ని వాళ్ళు ట్రాక్ చేస్తారు. క్లౌడ్స్ ని చేసి వాళ్ళు ఆ క్లౌడ్ ఎక్కడ వర్షం పడాలో అక్కడ వాళ్ళు డిక్టేట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ హెవీ కరెంట్ విండ్ సార్, వాటిని బేస్ పెట్టుకుని క్లౌడ్ మొబిలిటీ ఇస్తారు వాళ్ళు. అది విండ్ టర్బైన్స్ ద్వారా ఇస్తారా లేదంటే స్లోప్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు. సో అటువంటిది మన ఇంత పెద్ద దేశంలో శాటిలైట్ డేటా అవైలబిలిటీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ లేకపోవడము బేసిక్ ప్రాబ్లమ్ సార్. అంటే ఇక్కడ టెక్నాలజీ అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలా, దాన్ని డీసెంట్రలైజ్ చేయాలా. అంటే మీకు కొన్ని సెంట్రల్ మానిటరింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలా. ఇప్పుడు మీకు ఒక 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందంటే కనీసం 5 స్క్వేర్ కిలోమీటర్స్ ఒక మానిటరింగ్ స్టేషన్ పెట్టుకోవాలా. దానికి స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ ని కానీ మ్యాపింగ్ చేస్తే దాన్ని మించింది లేదు సార్. జిఎస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, దాని జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ స్కీమ్లు పెట్టి మనం ఇచ్చే కన్నా లేదంటే స్టైఫండ్లు ఇచ్చే కన్నా మీ సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమంలో జిఎస్ మ్యాపింగ్ చేయడము, టెక్నాలజీ బేస్డ్ మెజరింగ్ చేయడము, దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ ఇవ్వగలిగితే, అంటే అన్ని ఒక డిజాస్టర్ రిలీఫ్ సెంటర్స్ చేయాలని కాదు సార్, దాని కింద ఒక 100 టీంలు పెట్టుకోవచ్చు. అది అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ సెంటర్స్ అవ్వచ్చు. అంటే ఇది ఒక సంస్థకే ఒక 100 కోట్లు ఇవ్వాలా, ఒక సంస్థే చేయాలంటే కాదు సార్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అడ్డొస్తున్నది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ జియోగ్రఫికల్ గా ఏది ఎక్కడ ఉందో అవగాహన ఉండే అవకాశం లేదు. ఎక్కడ అరుపులు ఏర్పడితే అక్కడికి వెళ్ళే పరిస్థితి అంటారా? వాళ్ళ దగ్గర ప్రిపేర్నెస్ లేదు, అంటే మ్యాప్ అనేది లేదు. రెండోది మన దేశంలో ప్రాముఖ్యమైన డెఫిషియన్సీ ఏంటంటే 3rd మ్యాపింగ్ మీద మన వాళ్ళు
బిగినింగ్ నుంచి కూడా వీక్ ఉన్నారు సార్. అది పర్సనల్ ఇంట్రెస్టా లేకపోతే సిస్టమ్ ఇంట్రెస్టా తెలియదు కానీ భూమి లోపల జరిగే పరివేశాలు కానీ పరిణామాలను కానీ అట్రాక్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఏ విధంగా మనం నేలల్లో స్ట్రక్చర్స్ కడతామో దాని యొక్క క్వాంటిటీస్ మీద మనం ఏ విధంగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తామో అటువంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి సార్. అంటే ఇక్కడ స్ట్రాంగ్ కమిట్మెంట్ విచ్ కెన్ బి పాసిబుల్ త్రూ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, కెన్ బి పాసిబుల్ త్రూ సొసైటల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని స్టూడెంట్ నైపుణ్యత తర్వాత ఇక ప్రొఫెషనల్ నైపుణ్యత ఫిట్ చేసే ఒక రెట్రోఫిట్ ఫర్ ద ప్రొఫెషనల్స్ కి ఇవ్వాలండి. ఇట్ కెన్ బి 10th క్లాస్ ఆర్ 8th క్లాస్. మీకు చైనా కానీ జపాన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వెదర్ దే మే బి 10th క్లాస్ ఆర్ 8th క్లాస్ దే విల్ గివ్ ప్రొఫెషనల్ ఫిట్నెస్. అటువంటి ఫిట్నెస్ ఇచ్చిన రోజున ఒక్కొక్కరు ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్ బాధ్యత వహించాలా. 100 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపుగా ఒక 4 లక్షల ఎకరాలు, 4 లక్షల చిల్లర ఎకరాలు. ఆ ఎకరాల్లో ఏం జరుగుతుంది, భూమి లోపల ఏముంది, భూమి పైన ఏముంది, దానికి సంబంధించిన క్లౌడ్ యొక్క మొబిలిటీస్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే క్లౌడ్ కరెక్ట్ గా ట్రాక్ చేస్తే వర్షాన్ని మనము కన్సిడర్ చేయొచ్చు సార్. అంటే క్లైమేట్ డిఫరెన్షియల్స్ ఎలా ఉన్నాయి, విండ్ డిఫరెన్షియల్స్ ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా ట్రాక్ చేసుకుంటూ భూమి లోపల ఎక్కడెక్కడ రెట్రోఫిట్ చేయాలా, ఈ యొక్క హిల్స్ మీద ఎక్కడెక్కడ రెట్రోఫిట్ చేయాలా. ఎక్స్టర్నల్ గా చేసే పని అయితే మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో చేస్తున్నారు సార్, చాలా స్లైడ్స్ కంట్రోల్ చేస్తున్నారు, తిరుపతి లాంటి ప్లేస్ కంట్రోల్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సో ఎక్స్టర్నల్ ఫెన్సింగ్ చేసుకోవచ్చు. అంటే జియో మెంబర్ అంతా ఎక్స్టర్నల్ ఫెన్సింగ్ చాలా లిమిటెడ్ వీటికే చేయగలుగుతారు సార్. అది కూడా వాటి సిచ్యువేషన్ బట్టి ఉంటుందా, దేనికైనా చేయొచ్చు. అంటే స్లోప్ ఆఫ్ డిఫరెన్షియల్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హిల్ టు ది బాటమ్, ఆ స్లోప్ డిటెక్షన్ చేసుకొని ఎక్కడెక్కడ మీకు అబ్నార్మల్ గా ఉంది, ఎక్కడెక్కడ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది, ఎక్కడెక్కడ లీనియర్ గ్రోత్ ఉంది, ఎక్కడెక్కడ మీకు డిఫరెన్షియల్స్ ఉన్న చెక్ చేసుకుని ఆ పాయింట్స్ ని బేస్ పెట్టుకుని ఫిట్టింగ్ చేయొచ్చు సార్. అంటే అది లోపల ఉన్న దాని యొక్క వ్యవస్థని మనం ట్రాక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పైన అది ఏ విధంగా సర్ఫేస్ అవుతుంది అది వీక్ పాయింట్ కింద లెక్క. అంటే ఎక్కడో చోట వీక్ పాయింట్ అనేది మనం డిటెక్ట్ చేయకపోతే ఇటువంటి ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి సార్. అంటే మనకి నేచర్ కూడా మనకి కొన్ని లీడ్స్ ఇస్తుంది. అంటే కొన్ని పాయింట్స్ కానీ కొన్ని ఏరియాస్ కానీ కొన్ని లీనియర్ క్రాక్స్ కానీ ఇస్తాయి. అంటే ఫిజర్ మ్యాపింగ్ మనం చేసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీటీ స్కాన్ ద్వారా మొత్తం బాడీలో ఉన్న అన్ని విషయాలు బయటకు ఎలా చెప్తారు, హిల్లింగ్ చేయడం చాలా ఈజీ సార్. ఎందుకంటే శాటిలైట్స్ 24 hours వర్క్ చేస్తున్నాయి, హీట్ బేస్ కానీ లైట్ బేస్ కానీ చేస్తున్నాయి. ఆ డేటా అనాలిసిస్ చేసే ప్రిపేర్నెస్ కనుక డిజాస్టర్ రిలీఫ్ సెంటర్స్ కింద ఒక స్టేట్ కి ఒకటే ఉందంటే దాని కింద ఒక 100 సెంటర్లు పెడితే దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ అరేంజ్మెంట్ సుమారుగా స్టేట్ కి ఒకటి ఉంటుందా ఇలాంటి ఒక రీసెర్చ్ ఆఫీస్ లాంటి డిజాస్టర్ సెంటర్ సిటీస్ కి అయితే ఒకటి ఉంటుంది సార్, మొత్తం మిగతా ఏరియాస్ అన్ని కలిపి ఒకటి ఉంటుంది సార్. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ప్రొఫెషనల్ ఫిట్నెస్ లేని ఎంప్లాయీస్ ఉండడం చాలా డేంజర్ సార్. అంటే ఆ ఏరియా మీద అవగాహన ఉండాలా. ఎందుకంటే అంతంత ఫండింగ్ ఇస్తున్నారు, అంతంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఈ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. కేరళ లాంటి ప్లేస్ లో ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. ఆ ఏరియా మీద మీరు వాళ్ళు కూడా కొత్తగా వెళ్ళే విధిలో ఉంటే చాలా డేంజర్ సార్ ఇది. అంటే దే మస్ట్ నో వేర్ ద వీక్ పాయింట్స్, వేర్ ద క్రాక్స్ ఆర్ దేర్, హౌ ద స్లోప్ డిటెక్షన్, స్లోప్ సెన్సిటివిటీ, ఇది అది చేసుకుని దాదా చేస్తే అది ఈజీ అవుతుంది నా ఉద్దేశం. రైట్. ఒకసారి దిలీప్ గారు, ప్రొఫెసర్ గారు చెప్పింది వింటా ఉన్నారు. అంటే లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు, మరింత జాగ్రత్తలు, కొన్ని చోట్ల ఎక్స్టర్నల్ ఇవి చేసుకోవడానికి నెట్టింగ్ లాగా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ముందుగా దాన్ని కనిపెట్టడం ద్వారా కొంత సరి చేయడానికి అవకాశం ఉందంటున్నారు. అయితే మన దగ్గర ఆ ప్రొఫెషనల్ ఫిట్నెస్ లేదు. ఇవాళ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎక్కడి నుంచో వెళ్ళారు కానీ ఇప్పుడు ఆయన చెప్పారు రాష్ట్రానికి 2 ఉంటున్నాయి యావరేజ్గా, పెద్ద ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఒకటి, మిగతా రాష్ట్రానికి అంతా ఒకటి. సో వీటిది వాళ్ళలో కూడా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఉండటం ఒకటి, విలువైనటువంటి సమాచారం సార్. ఇవాళ జరిగింది దిలీప్ గారు, అది నాకు తెలిసి ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు ఏరియా, 2-3 గ్రామాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం జరిగింది. అంత ఫోకస్డ్ ఏరియాలో కూడా మనం ఈవెన్ ఆఫ్టర్ 48 hours కూడా అసలు ఎంతమంది చనిపోయారో అంటే వెళ్ళిన వాళ్ళకి కూడా ఏది ఎక్కడ ఉందో తెలుసుకొని ఎక్కడ ఇరిగిపడి ఉంటాయి లేదా దాన్ని ఇదేటి ఉంది ఇది చూసుకునే మనుషులు ఫోన్లు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర రీచ్ కాలేకపోతా ఉన్నారు. అంటే వీటిని అడ్రస్ చేయటానికి చాలా టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, వాటిని వాడుకోవాలి. అలాగే మన టీమ్స్కి పేరుకి ఏదో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అని కాకుండా వాటికి పూర్తి స్థాయి సన్నద్ధతతో మనం తయారు చేసుకోవటంలో కూడా కొంత వైఫల్యం ఉందని ప్రొఫెసర్ గారు అంటున్నారు. ఏమంటారు సార్? కరెక్టే, అది కరెక్టే. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, 2005 నుంచి మన దగ్గర ఇండియాలో ఉంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ స్టడీస్ చాలా చేశారు, ఎంటైర్ కంట్రీ కూడా ఫోర్కాస్ట్ చేశారు ఎక్కడ ఏ ఉండాలో. రాష్ట్రాల వారీగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా సేకరించి అందించిన ఉంది. కాబట్టి రాష్ట్రాల వారీగా మనం ఆ కేంద్రాలు
జిల్లాల వారిగా కేంద్రాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీరు అంటే ఖచ్చితంగా ఉంది కదా. అప్పుడే మీ ప్రిపేర్నెస్ ఉంటుంది. మీరు చేయకపోతే అది మన తప్పిదం తప్ప. డెఫినెట్లీ టెక్నాలజీ ఉంది మన దగ్గరే. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు ఏ విధమైన ఇమేజరీస్ కావాలన్నా వాళ్ళు నాకు తెలిసే 25 years ఉంది అది హైదరాబాద్. సో అది మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ డేటా కావాలన్నా, ఏ వెజిటేషన్ ఎక్కడ ఉందని చెప్పమన్నా, లేదా సెటిలైట్ ఇమేజెస్ కూడా మీకు ఎప్పటి నుంచో ఉంది మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. ఎప్పటి నుంచో ఉంది, చెప్పండి. ఎప్పటి నుంచో ఉంది. మీరు వాళ్ళని అడిగితే అసలు విదిన్ మినిట్స్ లో మీకు డాటా అంతా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతారు. బట్ ముందు అసలు మన ప్రిపేర్నెస్ అనేది ఉండాలి కదా. మీకు ఎగ్జాంపుల్ లా చెప్తా. ఇప్పుడు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంది. అది పర్యావరణానికి నష్టం. నేను 200 kilometers పాదయాత్ర చేసి వద్దని. కానీ బొగ్గు బావిలో బొగ్గు తీసినప్పటి సింగరేణికి నష్టాలు నడిస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో లాభాలు నడిచింది. కానీ వేలాది ఎకరాల ఫారెస్ట్ భూమి ధ్వంసం అయిపోయింది, పర్యావరణం దెబ్బతిన్నది. అక్కడ మీకు ఆర్టిఫిషియల్ మౌంటైన్స్ క్రియేట్ అయినాయి, కొత్త కొత్త గొయ్యలు వచ్చాయి. దాని ఎవడు వెజిటేషన్ తో నింపిన పాపన పోలే. మీరు ఆ ఏరియాలో నేను అనుకోకుండా ఆ మధ్య 6 నెలల కింద పోతే అందరికి చర్మ వ్యాధులు, రకరకాల డిసీజెస్, జ్వరాలు, అంటే ప్యాథటిక్ సిచ్యువేషన్. మన పక్కకే సత్తుపల్లి పోండి, మడుగురు పోండి, ఇల్లెందు పోండి. ఈ రోజు ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల వచ్చిన డ్యామేజ్ మీరు మానేయండి అంటే ప్రభుత్వం మానేస్తా. ఎందుకంటే ఈ రోజు సింగరేణి లాభాల బాట పట్టిందంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పట్టింది. సో ఏంటి డిప్లీటింగ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రేపు పొద్దున బొగ్గు అయిపోతుంది. మేము వచ్చే తరాలకు ఏమి ఇస్తామంటే ఏమి ఊరికే దాని షోకేస్ చేసి బొగ్గు అనేది అన్ఫార్చునేట్. అంటే నాలెడ్జ్ లేదని కాదు, మన దగ్గర సైంటిస్టులు లేరని కాదు, అవైలబిలిటీ లేదని కాదు. మీరే అన్నట్టుగా ఇప్పుడు ఈవెన్ మీరు చెప్తున్నటువంటి కేరళలో ఒకప్పుడు ఇంతమంది ఎవరు అన్నారు ఆడ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉండేది. నేను ఆ ఏరియా అంతా తిరిగా. ఇప్పుడు మీరు పోయి చూడండి, అప్పుడున్న ఎవర్గ్రీన్ ఫారెస్ట్ శాతం ఎంత, ఇప్పుడున్న ఎవర్గ్రీన్ ఫారెస్ట్ శాతం ఎంత, అసలు ఉన్నాయో నాకు డౌట్. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అట్లాంటి కేరళ డివాస్టేషన్ కి ఎవరు కారణం? ఎంతమంది చెప్పారు, ఇట్స్ నథింగ్ బట్ హ్యూమన్ గ్రీడ్. అది మనం ఓవర్కమ్ కావాలా. ప్రభుత్వాలు కూడా చివరి లాస్ట్ ప్రియారిటీ కింద పెట్టచ్చు, పర్యావరణాన్ని చివరిగా పెట్టకూడదు. దానికి రెగ్యులర్ గా అలొకేషన్స్ ఇస్తూ రీసెర్చ్ గానీ, డెవలప్మెంట్ గానీ, ఇట్లాంటి సిస్టమ్స్ గానీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంలోనే ఎప్పుడైనా అనుకోకుండా ఇట్లాంటి వస్తే ఎదుర్కోగలుగుతాం తప్ప అప్పటికప్పుడు మీరంటే మేల్కొని ఈరోజు పార్లమెంట్ లో చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి 4 హెలికాప్టర్లు పంపించేస్తే మళ్ళీ వారం తర్వాత మర్చిపోతాం మనం. అట్లా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. రైట్ సార్. రామ్ కుమార్ గారు, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. రామ్ కుమార్ గారు, ఇక్కడ ఒక అంశం సార్, అంటే దీనికి సంబంధించి ఇవాళ ఏదో జరిగింది, ఇవాళ ఏదో బీజేపీనో లేదా కాంగ్రెస్ ఉన్నారని కూడా అక్కడ వామపక్షాలని జాతీయ స్థాయిలో మీరు ఉన్నారు. ప్రిపేర్డ్నెస్ సంబంధించి రెండుకి డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి దానికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ మ్యాపులు 3D ఇవి ఉంటాయని చెప్పారు. అంటే అసలు ఎక్కడ ఏముంది, ఏం జరిగి ఉండొచ్చు, వెదర్ జరిగిన దాన్ని వెనక్కి చూసుకునేటువంటి ఏర్పాటు ఇలాంటివి. అలాగే ఫోర్సెస్ని పెంచుకోవటం, ఎక్విప్మెంట్, హెలికాప్టర్స్ లేకపోతే మరొకటో. మనకి ఒకప్పుడుతో పోల్చుకుంటే వాళ్ళు చాలా ముందున్నాం సార్, దానిలో నేను కాదంట్లా. కానీ ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది, టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పారు టెక్నికల్ ఫిట్నెస్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ చాలా తక్కువ ఉంది అని. యావరేజ్గా ఒక్కొక్క రాష్ట్రంగా ఒక 2, 3 ఒక ఆఫీసు, ఒక సెటప్, అక్కడ 4 ఎంప్లాయీస్, వాళ్ళకి జీతాలు, దాని మీద ఏం జరుగుతుంది అన్నది లోతుగా ఉందా లేదా అన్నది ఇలాంటి సందర్భాల్లో మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. రామ్ కుమార్ గారు, ఏం చేద్దాం? ఈ ప్రొఫెషనల్ ఫిట్నెస్ లో వేరే దేశాలకి మనకి చిన్న తేడా ఉందండి. మనం ఎలా ఉంటామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డ్యూటీ చేసేవాళ్ళు, అదే నేను అంటే అందరినీ అనట్లేదు, ఆ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ చాలా లెథార్జిక్ గా ఉంటారండి. వచ్చినప్పుడు కూడా నిజంగా అక్కడ అంటే ఆ సీరియస్నెస్ ఉండదు వాళ్ళలో. ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇన్ని చేయాలి, మనం దీనికోసం ఈ డ్యూటీలో ఉన్నాం అనేది ఉండదు. వేరే దేశాల్లో అది ఉండదు. అంటే వేరే దేశాలతో ఈ విషయంలో పోల్చుకోవాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మాత్రం మనం పోల్చుకోవాలి, వెనకబడే ఉన్నాం. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన స్కిల్, టెక్నాలజీ వాటి మీద నాకు అవగాహన లేదు, కానీ వాళ్ళు చెప్తుంటే వేళ ఒక చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నారండి. వీళ్ళు కూడా 10 ఏళ్ళు అమెరికాలో పనిచేశాను కాబట్టి ఆ టెక్నాలజీ వీటిలో ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుందండి వాళ్ళు చెప్పేది. కానీ మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి అందరూ. అట్ ది సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దిలీప్ గారు చెప్తున్నట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు అంటున్నారు. మా ఏరియాలో కూడా మైనింగ్ ఉంటది, అసలు ఎంత లోతుగా వెళ్ళి మైనింగ్ చేస్తారనేది అర్థమయ్యే లేదండి. మరి కానీ తర్వాత పరిణామాలు వచ్చినప్పుడు మాత్రం 2 నిమిషాలు. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, రోడ్డు మీద వెళ్ళినాడు ఆటో ఫిట్ ఫర్ ఓన్లీ 3+1 4 అంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి సార్, 10 మందికి తక్కువ ఉంటామా?
ఎవరికి తెలియదు హైవే ఎక్కకూడదు, కానీ యాక్సిడెంట్ అయింది ఆ 2 రోజులు వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ కూడా ఒక మంచి చర్చ పెట్టారు, ప్రజలకు వెళ్తుంది, కానీ 2 రోజులే మాట్లాడుకుంటాం. ఇప్పుడు దిలీప్ గారు లాంటి వాళ్ళ ఇలాంటి రిటైర్డ్ పర్సన్స్ లేకపోతే రెడ్డి గారు లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి గవర్నమెంట్ కి కూడా కొన్ని సజెషన్స్ పంపాలేమో అండి. మనం రేపు చేయాల్సింది ఏంటి, మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత ఒకవేళ వస్తే ఏంటి పంపి వాళ్ళని అంటే ఎటువంటి నాలెడ్జిబుల్ పర్సన్స్ కూడా అక్కడ పెట్టి మానిటర్ అదే సార్, ఇప్పుడు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు కనీసం రాష్ట్రానికి 10 మంది అన్నా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వాడుకునే వాళ్ళు కావాలి కదా. వీళ్ళు ఇచ్చిన ఆయన నరసింహారెడ్డి గారు చెప్పారు 2 జాతీయ స్థాయిలో ఉన్న రిపోర్ట్స్ ఇచ్చారు ఆయన. ఆ రిపోర్ట్స్ ని మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నారో మనకు తెలియదు. రికమెండేషన్స్ 2 కమిటీస్ ఇచ్చే రికమెండేషన్స్, వీటికి అలొకేట్ చేసే ఫండ్స్ దీని మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడితే రేపు అంటే ఈ ఖర్చు పెట్టేది కూడా ప్రాణాలు అంటే పక్క దేశాలతో యుద్ధాలు చేయడానికి ఎంతో, ఇంటర్నల్ గా మనకు వచ్చే నేచురల్ కెలామిటీస్ ఫైట్ చేయడానికి అంతే ఉండాలి. అదే విధంగా మనం అక్కడ ఇందాక అన్నిటికన్నా బేసిక్ పాయింట్ మనం అక్కడికి వెళ్ళి ఉంటున్నాం చూడండి, అదన్నీ కూడా బలవంతంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ లేకుండా బలవంతంగా మాత్రం ఆ ప్లేసెస్ అన్ని కూడా వెకేట్ చేయాలండి. అది చేపించడానికి ఇందాక వారు అన్నారు ఒక సంకల్పం. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక టీమిండియా అని మీరు మాట విమర్శ చేయట్లేదు సార్. అయ్యా కనీసం ఇలాంటి వాటి మీద మనం ఒక అడుగు అందరం కలిసి ముందుకేద్దాం, నీది నాది, నీ పార్టీ నా పార్టీ, నీ ఓట్లు నా ఓట్లు అనుకోకుండా. అలాంటి ఆలోచన ఎప్పుడు జరగట్లేదు కదా సార్, సమస్య అది. అవునండి, అవును. ఇప్పుడు ఈ ఏటైనా యాత్రా ప్లేసెస్ లో కూడా కొన్ని మనం వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ కూడా ఇప్పుడు ఈ వరదలు కూడా అక్కడ అటువంటి ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం, చిన్నతో పెద్దతో. ఇప్పుడు వచ్చినంత కాకపోయినా చిన్నతో పెద్దతో. అక్కడ ఏంటంటే అండి వ్యాపారాల నిమిత్తం ఒకళ్ళు మించిపోయి ఒకళ్ళు మించిపోయి అక్కడ పోటీ తత్వంలో మీదకి వెళ్ళిపోవడంలో కూడా ఇవన్నీ వస్తా ఉంటాయండి. బతికిన నాళ్ళు బతికేస్తాం, ఏమంటే పొరపాటు జరిగితే గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాం, కానీ మన రెస్పాన్సిబిలిటీ గా మనం అక్కడ దాకా ఉన్నామనేది కూడా ప్రజలు కూడా గట్టిగా ఆలోచించాలి. ఓకే, రైట్. నరసింహారెడ్డి గారు, అమెరికాలో నేను చూశాను సార్ ఒకసారి, ఎట్లాగో ఏదో ఇలా వెళ్తూ ఒక చోట దిగి అడవిలోకి వెళ్ళాం సార్ నడుచుకుంటూ, కారు దిగి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు ఒక డయామీటరు 1.5 మీటర్ ఉన్న చెట్లు పడిపోయి ఉన్నాయి సార్. పడిపోయి అవి చీకిపోతున్నాయి. నేను అడిగాను ఫ్రెండ్స్ని, సరే చెట్లు ఎలాగూ కొట్టరు మీరు, బయట నుంచి మొత్తం కలపంతా బయట నుంచి మెక్సికో నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటారు, పడిపోయిన చెట్లు కూడా తీసుకెళ్ళి వాడుకోరు, ఏదో గాలికో దేనికో పడిపోయింది. పడిపోయిన చెట్టు కూడా తీయటానికి లేదు. అది ఎంత పెద్ద చెట్టు పడిపోయినా అడవిలో పడిపోయింది, అలాగే అడవిలోనే భూమిలో కలిసిపోవాల్సిందే తప్ప దాన్ని కూడా తీసుకెళ్ళడానికి లేదు. ఇలా మరి అమెరికా ఎంత గొప్పగా ఫాలో అవుతుంది నేను చెప్పలేను, కానీ పర్యావరణం మన దగ్గర వీటి మీద అంటే నేను చూసిన ఎగ్జాంపుల్ సార్, మీరు చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. నేచర్ ట్రెజర్ అంటే నేచర్ నేషనల్ ట్రెజర్ అంటే నేషనల్ ట్రెజర్ అంతే, నీకు ఎవరికి దాని మీద చేసే హక్కు లేదు సార్. అక్కడ ఎండిపోయినా పడిపోయినా ఆ డ్యూటీలో ఉండే వాళ్ళే ఆ డ్యూటీ చేసి దాన్ని ఏం చేయాలో చేస్తారు తప్పితే దాని మీద ఎవరు చెయ్యరండి. ఇప్పుడు ఆ నీరుని కూడా ఎంత మనం పవిత్రంగా నీరుని పూజిస్తాం, కానీ వాళ్ళు ప్యూరిఫైడ్ వాటర్ అంటే వాటర్ అంత ప్యూరిటీగా ఉండాలని చూస్తారు, ఎక్కడ ఇంత చెత్త. ఒకసారి నరసింహారెడ్డి గారు చెప్పండి, మనం పర్యావరణానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకుందాం. అమెరికాలో అంతా పవిత్రంగా నేను అనలేదు సార్, ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోకండి, పవిత్రంగా ఏం జరగట్లేదు, అనేక తప్పులు వాళ్ళే ఉన్నాయి. అక్కడికే వస్తున్నాం. ఒకటి మన ప్రకృతిని మనం మారుస్తున్నాం, అట్లా భూమి వినియోగము మార్చడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే టెక్నాలజీ తోటి అన్ని పరిష్కరిస్తామంటే టెక్నాలజీకి పరిమితులు ఉంటాయి, చాలా పరిమితులు ఉన్నాయి. మనం టెక్నాలజీ వల్ల ఇప్పుడు జియో ఇంజనీరింగ్ అనేది కొత్తగా డెవలప్ చేస్తున్నారు. వర్షం ఎక్కడ పడాలో మేము నిర్ణయిస్తాము, ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల ఇది అధిక వర్షపాతం ఆపగలిగారా? లేదు. యూరోప్ లో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ 400-500 అయినాయి ఈ లాస్ట్ 3-4 years లో. అంటే ఒకటేమో టెక్నాలజీ వాడుకోన్నాం, ఎంతవరకు వాడుకోన్నాం అనేది ఒకటి ఇష్యూ అయితే, రెండోది ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని కొండలు ఉన్నాయి, ఎంత
ఎక్కడెక్కడ ఎంత సమస్యలు ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టాలి మనం ఈ మానిటరింగ్ చేయాలంటే, టెక్నాలజీ మానిటరింగ్ అది చాలా ఎక్కువ ఉంటది. ప్రభుత్వాలు అందుకే దాన్ని పట్టించుకోవు. మనం ఏంటంటే ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే ముందు ప్రకృతి పరిరక్షణ కొనసాగించాలి. తర్వాత ఎక్కడైతే ఇప్పటికే మనకు అధ్యయనాలు జరిగినాయి, ఇక్కడ గుర్తించారు, శాస్త్రవేత్తలు చెప్పారు, వాటి మీద మనం సన్నద్ధంగా ఉండాలి. ఎక్కడ ఆ వైపరీత్యాలు అవుతాయి అనేది అది చూడాలి. ఇప్పుడు ఉత్తరాఖండ్ అన్నారు కదా, మన ఉత్తరాఖండ్ అయింది 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు అక్కడ మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్ లో అయింది, ఎంత సన్నద్ధంగా మన సిక్కిం లో అయింది. అంటే కొత్త కొత్త ప్రదేశాల్లో అవుతుంది. ఇంకా ఈ పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటది, ప్రభుత్వ పెట్టుబడి పెట్టాలంటే. అని మనం అందుకే కూర్చొని సోషల్, టెక్నాలజికల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎట్లా వాడుకుంటాం అనేది ఒక సంకల్ప బలంతో ముందుకెళ్ళాలి. అది రావట్లేదు. రాజకీయంగా ఎవ్వరు దాని మీద పనిచేయట్లేదు. అది పెద్ద సమస్య. ఓకే, సో దీనికి మొత్తంగా నిపుణులు చెప్తున్న అంశాలను బట్టి ఒకటి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొంత టెక్నాలజీని, భారీగా టెక్నాలజీ, లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, ఆఖరికి కొండ చర్యలు విరిగి పడకుండా నివారించగలిగిన టెక్నాలజీ కూడా అందుబాటులోనే ఉన్నది. అయితే అది వాడకపోయినా కనీసం ప్రమాదం ఎక్కడ ఉన్నదని దానికి మ్యాపింగ్ చేయటం ద్వారా, వాటిని ఒక రకమైన స్కానింగ్లు చేయటం ద్వారా తెలుస్తుంది. శాటిలైట్ ఇమేజ్ అవన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని తక్షణం చేయాల్సిన పని కనీసం జనావాసాలు ఆ కింద ఇప్పటికే ఏర్పడున్న చోట్ల, ప్రమాదం పొంచి ఉన్న దగ్గర వాళ్ళని ఖాళీ చేయించటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రమాదం ఉన్న దగ్గరికి ప్రజలు చేరకుండా కొండల్ని, అడవుల్ని కాపాడుకునే ప్రయత్నం జరగాలంటున్నారు. అలాగే మన డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ కూడా మొక్కుబడిగా ఉన్నాయి. ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక టీం ఉండటం అవసరం. అక్కడ మొత్తం అంశాలని పరిశీలనలోకి తీసుకోవడానికి ఇప్పుడు రాష్ట్రానికి 1-2కి మించి లేనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా మనకు కనబడుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు, పోయేది 100 ప్రాణాలు, ప్రతి మనిషి ప్రాణం ఇంపార్టెంట్. ఇలాంటి విలయాలు జరగకుండా, కనీసం జరిగిన చోట ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికైతే చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు పార్టీలు పక్కన పెట్టి పార్లమెంటు వేదికగా కానీ అలాగే అసెంబ్లీలో కానీ లోతైన చర్చ వీటి మీద జరగాలి. ఎప్పుడో అప్పుడు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగింది. మళ్ళీ అలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే సిద్ధం. చర్చలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మణరావు గారికి, అలాగే డాక్టర్ నరసింహారెడ్డి గారికి, దిలీప్ గారికి, రామ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.